కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్లో ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీఎస్ఎన్ జాబ్ స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. ఎడ్జిటి సంబంధించిన న్యూ సిలబస్ అనేది తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ వర్క్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే విఆర్ఓల సర్వీస్ నిబంధనలు అనేది సవరణ చేశారు. విఆర్ఓల నియమితులు కావాలంటే కంప్యూటర్ను వినియోగించే ప్రొఫిషియన్సీ ఆటోమేషన్ పరీక్షలో ఉత్తీర్ణం కావాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ వారు దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే 2 ఏళ్ల వొకేషనల్ ట్రైనింగ్, డ్రాఫ్ట్ మెన్ సివిల్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సర్వీస్ నిబంధనలు ప్రభుత్వం సవరించడం జరిగింది. నవంబర్ 3వ తేదీన ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గెజిట్ జారీ చేయనట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ సోమవారం తెలిపారు. సో ఇప్పటివరకు అయితే మనకు ఈ యొక్క విఆర్ పోస్ట్ని 10th ఇంటర్మీడియట్తో సో ఆ విధంగా చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తర్వాత వచ్చే నోటిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా మనకి ఈ యొక్క కంప్యూటర్ పరీక్ష అంటే కంప్యూటర్ పరిజ్ఞానం అయితే తప్పకుండా ఉండాలి. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ రాకముందే మీరు ఎవరైనా సరే కంప్యూటర్ పరిజ్ఞానం పొంది ఉంటే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ చదివి ఉన్నవారే. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ నవంబర్ 3వ తారీఖున మనకి ఫుల్గా తెలుస్తాయి. అన్ని న్యూస్ పేపర్లో కూడా మీరు చూసినట్లయితే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. సో అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటాం అనుకుంటున్నాను. సో తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కేవలం అందరికీ ఏంటంటే మనకి 10th కానీ ఇంటర్ కానీ అయిపోతే ఈ యొక్క వేరే పోస్టులకు పెట్టేసుకోవచ్చు అనే అపోహ అయితే ఉండింది. సో ఇప్పుడు నూతన నిబంధనలు అనేవి మారినాయి కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. తప్పకుండా ఏమైనా డౌట్స్ కనుక వచ్చినట్టు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని నేను అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్.